క్రీస్తునందు ప్రియులారా, ఉపవాసం, ఆత్మ ఆకలి, దేవుని సహవాసం అనే అంశం మీద ధ్యానించుదాం. తపస్సు కాలములో ఉపవాస పుణ్యక్రియ ఆధ్యాత్మిక ఆకలికి చిహ్నంగా ఉన్నది. ఉపవాసం చేయడం ఆత్మ శరీర ఆరోగ్యానికి ఔషధమే. అయితే ఉపవాసం చేసేవారు ఉపవాస ఉద్దేశాన్ని మరిచిపోకూడదు. ముఖ్యంగా తపస్సు కాలములో మనము ఆచరించే ఉపవాసానికి, సంవత్సరములో ఇతర రోజుల్లో మనం చేసే ఉపవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు ఇచ్చిన సలహాలు పాటిస్తూ ఉపవాసం చేయడం, పథ్యం చేయడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తపస్సు కాలములో మనం చేసే ఉపవాసం ఆత్మ ఆరోగ్యానికి సంబంధించింది. నిష్ఠతో ఉపవాసం ఆచరించడం ద్వారా దైవ చింతన మనలో పెరుగుతుంది. ఈ రోజుల్లో దైవ చింతన కరువైపోయింది. ఆధ్యాత్మిక ఆకలి లేదు. సులువుగా పాపమునకు బానిసలమవుతున్నాము. కొందరే విశ్వాసులు పరితపిస్తూ ఉపవాసం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసానికి, ఉపవాస ఆచరణ విధానానికి ఎంతో విలువ ఉంది. ఆ విలువను గుర్తించి ఆచరిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రియులారా, దేవునికి దూరమైనప్పుడు హృదయ పరివర్తనము చెంది ఆయన కనికరం పొందడానికి ఉపవాసం చేస్తాము. పాపము వలన దేవుని ధిక్కరించినప్పుడు పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో ఉపవాసము చేస్తాము. దేవుని ఆజ్ఞలను మీరి జీవించినప్పుడు పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసము చేస్తాము. దేవుని కనికరము మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ఉపవాసముతో ఆయన దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మనకు రావలసిన శిక్షను తగ్గించి మనపై ఆయన దయ చూపిస్తాడు. ప్రియులారా, ఉపవాస క్రియ మనలో దేవుని సహవాసాన్ని ప్రేరేపిస్తుంది. అర్థవంతమైన ఉపవాస క్రియ మనలో ఆధ్యాత్మిక ఆకలిని సృష్టిస్తుంది. కాబట్టి ఉపవాసం చేయడానికి వెనుకాడకూడదు. అయితే మన ఉపవాసం తోటి వారికి ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేలా ఆచరించుదాం. మనం ఎలాంటి ఉపవాసం చేస్తున్నామో, ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆకలి మనలో ఉన్నది? నీతి న్యాయంగా జీవించడానికి ఆకలితో ఉండాలి. శత్రువులను ప్రేమించడానికి ఆకలితో ఉండాలి. అవసరాలలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఆకలితో ఉండాలి. పాపము నుండి మరలి పుణ్య జీవితానికి ఆకలితో ఉండాలి. యేసును చూడాలన్న ఆకలి మనలో ఉండాలి. ఆత్మ కార్యాలు చేయాలన్న ఆకలితో ఉండాలి. ఆత్మ సంరక్షణకై ఆకలితో ఉండాలి. ప్రియులారా, ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నాలో ఆత్మీయ ఆకలిని సృష్టించండి. నిన్ను చూడాలన్న బలమైన కోరిక నాలో ఉన్నది. నా ఉపవాసం శరీరమునకు పరిమితం కాకుండా ఆత్మ ఆకలితో తప్పించేలా చేయండి. మమ్ము ఎల్లప్పుడూ మీ సహవాసములో భద్రపరచండి. ఆమెన్.